ప్రతి 10 రోజులకు ఒకసారి వండిన ఆహారం కాకుండా కేవలం పండ్లు మాత్రమే తినేవారికి శరీరంలో మలినాలు తొలగుతాయి, జీవితకాలం పెరుగుతుంది. దేవుని పూజ కోసం మొక్కలు చెట్లకు ఉన్న పూలు అన్నీ కోయకూడదు. పూలు లేని మొక్కలు చెట్లు ఉండకూడదు. ప్రతిరోజు పూజలో ధూపం అంటే సాంబ్రాణి లేక అగరబత్తి లేకుండా పూజ చేయకూడదు. ఏ వయసు స్త్రీలైనా చేతికి ఒంటి గాజు ఉండరాదు. 2 గాజులు ధరించాలి. వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడుపుకోవాలి. అలా చేయడం వల్ల పాదాల నుంచి నరాలకు శక్తి, ఉత్తేజం కలుగుతాయి. ఉదయం నిద్రలేచి తమ 2 అరచేతులు రుద్దుకుంటే వేడి పడుతుంది. ఆ వేడి అరచేతులను తమ కళ్ళపై ఉంచుకోవాలి. కళ్ళ నుండి ఆ వేడి శరీరంలోకి ప్రవేశించి శరీరంలో చురుకుదనం కలుగుతుంది. ఆ తర్వాత దేవుని చిత్రపటాన్ని చూడాలి లేదా దేవుని రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఏ వయసు వారైనా బాలికల నుండి వృద్ధురాళ్ళ వరకు అందరూ చెవులు, మెడ, చేతులు వీటికి ఏదైనా ఒక ఆభరణం లేకుండా ఉండకూడదు. శుక్రవారం రోజు లక్ష్మీ పూజ, సరస్వతి పూజ లేక గణపతి పూజ చేస్తూ ఆవాహన చెబితే పూజ తర్వాత ఉద్వాసన చెప్పకూడదు.